వెల్కమ్ టు జయా సిస్టర్స్ అఫీషియల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. మొదటి వీడియో అండి ఇది నాది. స్వీట్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అయ్యిందేమో 2, కానీ అనుకున్నది మాత్రం ఒకటి అనుకుంటే జరిగినాయి 2. అదేందో చెప్తానండి మీకు. ముందుగా అయితే నేను జీడిపప్పుల్ని కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక పావు కప్పు తీసుకున్నాను జీడిపప్పు, బాదం పప్పులన్నీ. కిస్మిస్లు, పుచ్చగింజలు నా దగ్గర ఇంట్లో ఉన్నవి, వాటితోనే చేస్తున్నాను. జీడిపప్పులు కట్ చేసేసినానండి. నెక్స్ట్ బాదం పప్పులు కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. బాదం పప్పుల్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. పుచ్చగింజల్ని అట్లాగే కిస్మిస్లని, ఈ 4 నా దగ్గర ఉన్నాయి. వాటితో చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను స్వీట్. ఇక్కడ తెగట్లేదండి, చాకుతో బలవంతంగా కట్ చేస్తున్నాను. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమేమి వేయచ్చు, ఇంకా ఎట్లా చేయొచ్చో కూడా నాకు చెప్పండి, కమెంట్ చేయండి, నేను చేస్తాను తప్పకుండా. నెక్స్ట్ జీడిపప్పులు, బాదం పప్పులు అయిపోయినాయండి. నెక్స్ట్ కిస్మిస్లు కట్ చేసుకుంటున్నాను. ఆల్ ఇన్ వన్ అంటే చేస్తానండి అన్ని రకాలుగా. నాకు తెలిసినవి, నాకు వచ్చినవి మీకు షేర్ చేసుకుంటానండి. అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి. ఒకవేళ ఇట్లా కాదు, ఇంకోలాగా చెయ్యి, ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే మాత్రం నాకు కమెంట్ పెట్టండి, నేను చేస్తాను. కిస్మిస్లు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. పిల్లలు బాగా తింటారు మా పిల్లలు. జీడిపప్పులు, బాదం పప్పులు కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. తినట్లేదండి, కట్ చేస్తున్నాను ఫాస్ట్గా. అన్నీ కట్ చేసుకొని సన్న సన్నంగా, అంటే బయటలో బాగా వస్తాయి తినేటప్పుడు పంట కింద, కానీ కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను. మొదటి వీడియో కదండి, తీపితో మీ అందరి ఆశీస్సులతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆశీస్సులు ఉంటాయని కూడా అనుకుంటున్నాను నేనైతే. అవి పుచ్చగింజలండి, వాటర్ మిలన్ సీడ్స్. మొత్తం కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా కట్ చేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను వరుసగా. ఇష్టంగా తింటారండి మా ఇంట్లో, మా పిల్లలు కానీ మాకు కానీ ఇష్టం. దానితో చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఇంతకుముందు బాగా చేసేదాన్ని, ఇప్పుడు అసలు ఏం చేయలేదు. ఇదైతే అసలుకే చేయలేదు. ఇప్పుడు చేయబోయే స్వీట్ మాత్రం చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, అందుకే ఎక్కువే తీసుకుంటున్నాను క్వాంటిటీ. మీకు తగినంత, మీ జనాన్ని బట్టి, ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీ ఇష్టం. ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమంది కొబ్బరి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. కొబ్బరి కట్ చేయటం అయితే అయిపోయింది. ఎండు కొబ్బరినండి ఇది. కట్ చేయటం అయితే అయిపోయింది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి, చాలా దూరగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. బాగా స్లో మంట మీదే, మాడితే చేదొస్తుంది కదా, చాలా దూరగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని నెయ్యి వాడుతున్నాను నేను ఇక్కడ. నెయ్యితోనే చేస్తారు, నేను నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యి వేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యిలో, చాలా బాగుంటాయండి పండు కిందకి వస్తాయి నిజంగా తినేటప్పుడు. అందుకోసం నెయ్యి కూడా మేము బాగా తింటాము ఇష్టంగా. ఇష్టం లేని వాళ్ళు తక్కువే వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నానండి నెయ్యి, తర్వాత మళ్ళీ వాడతాను. 3 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాను. వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అంటే ఎండు కొబ్బరి వద్దండి, ఎండు కొబ్బరి చివరిలో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చిన్నవి కదా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ, అవి త్వరగా వేగిపోతాయి. ఎండు కొబ్బరికి కొంచెం టైం పడుతుంది.
అందుకని ఎండు కొబ్బరి మాత్రం లాస్ట్లో వేసుకుంటాను. మంచిగా రోస్ట్ చేసుకోవాలి, అది బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే ట్రై చేయండి, చెప్తున్నానని కాదు, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటాం మేము, ఇష్టంగా చేసుకునే స్వీట్. మొదటి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను స్వీట్స్తో. అనుకున్నది ఒకటి, అయినవి రెండు అన్నాను కదా, సో వస్తున్నానండి. అనుకోలేదు నేను కూడా రెండు అవుతాయని, అట్లా ఫ్లోలో అయిపోయింది. మీకోసం కదా డెడికేట్ చేస్తున్నాను, మీకు చూపించాలి అని. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి కదా. అందులో ఏదైనా బెస్ట్ పద్ధతి ఉంటే మాత్రం నాకు చెప్పండి, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే మాత్రం నాకు చెప్పండి. నేను కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో చేసి. మీరు చెప్పినట్టే, అంటే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను కదా, అప్పుడు మీరు చెప్పినట్టు కూడా నేను చేయాలి కదా, అందుకని కంపల్సరీ చేస్తాను. నాకు వచ్చినట్టు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. చాలా రకాలు వస్తూ ఉంటాయండి, నాకు తెలిసినవన్నీ కూడా నా దగ్గర ఏమేమైతే ఉన్నాయి, నేను ఎట్లా చేస్తాను, ఇది ఎలా వాడతాను, అది ఎలా వాడతాను అని చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో చెప్తాను నేను అవన్నీ. అన్నీ వచ్చు, ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, మీకు ఎందుకు చూపించొద్దు. నేను చేసేవి మీరు కూడా చూస్తే బాగుంటుంది, మీరు లైక్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఇంతమందికి నచ్చుతుంది కదా అని. చాలా అంటే మనతో పాటు ఒక నలుగురు ఉన్నారు అనుకుంటే, ఆ నలుగురికి మనం నచ్చుతున్నాం అనుకుంటే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. అంతే, అందుకనేనండి. నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి, అస్సలు మాడలేదు, దోరగా అయిపోవాలి. చూపిస్తున్నానండి ఇలా ఫ్రై అయినాయి అని. నెయ్యి అయితే ఎక్కువే వాడుతున్నా, ఇష్టం లేకపోతే కొంచెం వేసుకోండి, ఏం పర్వాలేదు. స్టవ్ ఆపేసి అవన్నీ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. నీట్గా తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. నెయ్యేనండి. నెక్స్ట్ ఇంకా వాడతాను కొంచెం కొంచెంగా, అంటే మా పిల్లలకి ఇష్టం, నెయ్యి బాగా తింటారు. అందులోనూ ఇంట్లో చేసుకునే నెయ్యి అంటే ఇంకా అంతకంటే స్వచ్ఛమైనది ఏది ఉంటుందండి. నెయ్యి మాత్రం చాలా బాగా మేము వాడతాము. అయితే సీజన్ అంటే కాలాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి చలికాలం అయితే మాత్రం, వానాకాలం అయితే మాత్రం కొంచెం తక్కువే తీసుకుంటాం. నాకు వస్తుంది ఎందుకులే జలుబులు కొంచెం బాగుండదు పిల్లలకని అప్పుడు తక్కువే తీసుకుంటాను. ఇట్లాంటి స్వీట్స్లలో అంటే తప్పదు కదా, కొంచెం ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కాబట్టి నెయ్యి ఎక్కువే వాడాలనిపిస్తుంది. డైలీ తీసుకోకుండా ఇట్లాంటి స్వీట్స్లలో మాత్రం వాడతాము. ఎండు కొబ్బరి అండి, ఇప్పుడు ఎండు కొబ్బరి వేయించుకుంటున్నాను. సేమ్ అండి, మంచిగా దోరగా వేయించుకోవాలి, అస్సలు మాడనీయకుండా తిప్పుతానే ఉండాలి. తిప్పుతానే ఉంటున్నాను బాగా. మీరు చూస్తున్నారు కదా, అసలే మాడకూడదు, అందుకని బాగా కలుపుకుంటున్నాను. మంచిగా రోస్ట్ చేసుకోవాలి, మంచి స్మెల్ రావాలి. ఎండు కొబ్బరి నెయ్యిలో వేపితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే అసలు నెయ్యిలో వేయించే డ్రై ఫ్రూట్స్ అంటే అసలు చాలా ఇష్టం. మా పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు, అసలు ఇప్పటికైతే ఆగరు కూడా. అసలు చేసి పెట్టినో అంటే అయిపోవాల్సిందే, అంత ఇష్టంగా తింటారు స్వీట్ ఐటమ్స్. ఇక్కడ అయిపోయిందండి, కొబ్బరి వేయించేసినాను, మంచిగా వేగిపోయినాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. చాలా మంచి స్మెల్ వచ్చింది అసలు. అప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే వేయించేటప్పుడు ఉన్న అరోమా గుర్తొస్తుంది. చాలా మంచిగా వేగిపోయినాయి, అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ట్రై చేయండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రవ్వ అండి ఇది, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, సన్న రవ్వ మనం ఉప్మా చేసుకుంటాము, అదే రవ్వ అండి. వేసేసుకుంటున్నాను, ఆ నెయ్యిలోనే వేసుకున్నాను. ఇంకా వేస్తానండి, ఇంకొక 3-4 స్పూన్స్ పైన వేసేస్తాను. మధ్యలో క్లిప్ కొంచెం ఎగిరిపోయిందండి. మంచిగా వేయించుకోవాలి, ఇది కూడా చాలా మంచి బ్రౌన్ కలర్లో
అస్సలు మాడకుండా తిప్పుతూనే ఉండాలి. అమ్మో మాడిపోతుందేమోనని లో టు మీడియంలోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ మాత్రం. మనకు తెలుసు కదండి, చెప్తామంటే మన ఆడవాళ్ళకి ఎదురు రాకుండా ఉంటుందండి, అన్నీ వస్తాయి. తలుచుకుంటే ఏదైనా రాంది ఉండదు కదా మనకి. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితో ఇంకా బాగా మంచిగా వేపాలి. అసలు ఇంత మంచి వాసన వస్తుందో అసలు వేపుతుంటే నిజంగా చాలా బాగుంటుంది. మరీ చెప్తున్నానండి, ఒకసారి ట్రై చేయండి. రవ్వ నేను ఒక 1/2 కేజీ పైనే ఉంటుందండి. కొంచెం తీసినాను నేను రవ్వ, మొత్తం 1/4 కేజీ దాకా ఉంటుంది. ఎక్కువే చేస్తున్నాను చెప్పినాం కదా, అవునండి ఎక్కువే చేస్తున్నాను. రవ్వను కూడా మంచిగా అంటే మంచిగా వేపుకోవాలి, చాలా మంచిగా వేపుకోవాలి. అంటే మంచిగా అంటే మాడకుండా, అడుగు పట్టకుండా, మాడకుండా రవ్వ అంతా ఆ రవ్వ రేణువులన్నీ కూడా సేమ్ కలర్కి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే. మళ్ళీ నెయ్యి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. ఒకసారి చేసుకొని వీలైతే ఒకసారి నాకు చెప్పండి. లేదా ఇంకా అందులో ఇంకేమన్నా వేయాలా, ఇంకేదన్నా బెటర్ పర్పస్ ఉందా అంటే, ఇంకేదన్నా వేరే పద్ధతి ఉందా ఉంటే గనక, కొత్త పద్ధతి ఏదన్నా ఉంటే గనక నాకు చెప్పండి, నేను తెలుసుకుంటానండి. మంచిగా ఎగిపోయిందండి రవ్వ, చాలా మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. చూపిస్తాను రవ్వని. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి. ఎండు కొబ్బరి మాత్రం ఆపుతున్నాను, మిగతా అన్నీ వేస్తాను. అంటే కొంతమంది కొంచెం స్టైల్ వేరేగా ఉంటుంది కదా. కొంతమంది ఏం చేస్తానంటే ఎండు కొబ్బరిని తురిమేసి కలిపేస్తారు రవ్వలో. అట్లా కన్నా కూడా ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కోసి నెయ్యిలో వేయించిన తర్వాత పొడి కొట్టేసి వాడితే ఇంకా చాలా బాగుంటుంది మిక్సీలో. ఒకసారి ట్రై చేయండి. అంటే పచ్చివాసన అనేది తగలకుండా ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చూసిన అనమాట, రవ్వలో ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేయకుండా మిక్సీ పట్టేయటం, లేకుంటే తురిమేసి కలిపేయటం లాంటివి తెలుసు నాకు, చూసిన నేను. కానీ ఎందుకో కొంచెం టేస్ట్ అనేది కొంచెం పచ్చి, అంటే నిలవ కూడా ఉండవు కదండి స్వీట్స్. తొందరగా అయిపోయేటట్టయితే టేస్ట్ బాగానే ఉంటుంది, కొంచెం కొంచెం నిలవ ఉండవు ఏమో. కొంచెం నెయ్యిలో వేయించితే బాగుంటుంది టేస్ట్ అని అనిపిస్తుంది నాకు. నేను అందుకనే నెయ్యిలో మంచిగా వేయించేసినానండి. నెయ్యి అయితే ప్లేట్కి అసలు చాలా ఉంది, తీసి పెట్టిన ప్లేట్కి. అది కూడా నేను చివరిలో వీడియో ఎగిరిపోయింది, దాన్ని కూడా వేసేసి మళ్ళీ ఇంకో స్పూన్ వేసేస్తాను నెయ్యి. నెయ్యి అయితే బాగా ఇక్కడ యాలక్కాయలండి ఇలాచి వేస్తున్నాను. ఒక 4 నుంచి 5 దాకా వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుందని, ఎక్కువ క్వాంటిటీ కదా చేస్తుంది. ఒకటి అనుకుంటే 2 అనుకున్నాను కదా, రెండింటికి సరిపడా మెజర్మెంట్ కావాలి కదా అని యాలక్కాయలు కూడా కొంచెం ఎక్కువ వేసేసినాను. వేసి మిక్సీ పట్టేసుకుంటాను, కొంచెం కోరుసుగా, బరకగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా, అక్కడక్కడ కొబ్బరిని కొంచెం పొడి పొడిగా ఉండేలాగా బరకగా చేసుకున్నాను అనమాట. చూపిస్తున్నాను చూడండి, అట్లా. మంచి కలర్ అండి, మంచి స్మెల్, అసలుకి ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అది మిక్సీ పట్టిన కొబ్బరిని కూడా రవ్వలో వేసేసి మంచిగా కలుపుకోవాలండి, చాలా మంచిగా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని, స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు. మా రెండో పాప అయితే ఇంట్లోనే ఉంది, జ్వరం వచ్చిందని స్కూల్కి వెళ్ళలేదు, తిరుగుతూనే ఉంది వెనకాలే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని. షుగర్ అండి, నేను 1/2 కేజీ పైనే 3/4 కేజీ దగ్గరలో ఉంటుంది రవ్వ. నేను అదే గిన్నెతో ఫస్ట్ నిండుగా తీసుకున్నాను, తర్వాత సగం వేసిన వీడియో ఎగిరిపోయింది. దానికి ఒక పావు వంతు తక్కువగా తీసేసుకున్నాను షుగరు. స్వీట్ అయితే అంత ఓవర్ స్వీట్ అయితే ఏం లేదు, సరిపోయింది. స్వీట్ అంటే స్వీట్గానే ఉంటుంది కదా, లోగా అయితే ఏం లేదు, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. షుగర్ అంతా వేసి మళ్ళీ నీట్గా మిక్స్ చేసేస్తున్నానండి. మంచిగా వేడికి షుగర్ కొంచెం
కరిగిపోయి రవ్వలో కలిసిపోతుంది. నెక్స్ట్ అటువైపు పాలు పెట్టేసినానండి. ఇక్కడ రవ్వ పడింది, క్లీన్ చేసుకుంటున్నాను. అన్ని మెస్సీగా ఉంటుంది అని క్లీన్ చేసేసుకున్నాను. రవ్వ అక్కడక్కడ పడిపోయిందని. ఇంకా మన ఇళ్ళల్లో తెలియంది ఏముందండి, ఎక్కడ ఏది పడ్డా వెంటనే మేము ఉన్నాం అనుకుంటూ వచ్చేస్తాయి కదా చీమలు. అక్కడ వేడి పాలు పెట్టేసినానండి, అవి వేడవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను కప్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, ప్రిపరేషన్స్ అన్నమాట. గోధుమ పిండి కోసం ఒక కప్పు తీసుకున్నా నేను, నా గట్టెలతో ఒక కప్పు అవుతుంది తీసుకున్నాను. దాంట్లో 3 గరిటెలు టు 4, ఒక కప్పు అంటే నాకు మామూలుగా నేను కొలత తెలిసిపోతుంది. కంపల్సరీగా ఒక కప్పు ఉంటుంది గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఆయిల్ కానీ ఘీ కానీ ఏమి వేయట్లేదండి. అంటే స్మూత్గా అవసరం లేదు, మనం చేయబోయే కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఉండాలి కదా. మళ్ళీ అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే స్మూత్ అయిపోయి మెత్తగా వచ్చేస్తే అంత బాగుండదు. అందుకని గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం అంటే ఒక పావు స్పూన్ కొంచెం అంతే సాల్ట్ వేసుకొని వాటర్తోనే కలుపుతున్నాను. మంచిగా వాటర్ అన్నీ ఏం లేదండి, మనకు సరిపోయేంత, అంటే చపాతీ పిండి లాగే కదా అంతే. ఇంకా దాని కొలత మనకు తెలుసు కదండి, ఎంత పోస్తే ఎంత అవుతుంది, ఎలా అవుతుందని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అయితే మంచిగా కలుపుకున్నా, చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకున్నా. అంత స్మూత్గా అయితే వద్దు, స్మూత్గా ఏం కలుపుకోలేదు, కొంచెం హార్డ్గా కాదు స్మూత్గా కాదు మీడియం కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. కొంచెం టైం ఉంది కదా నాంతది అనేసి కలుపుకున్నాను. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకున్నానండి. ఒకటి అనుకుంటే రెండైనా అన్నాం కదా, ఇది ఒకటో రకం అండి, అనుకున్న అసలు రకం అన్నమాట చేయబోయేది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంది అని. రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న రవ్వ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తెలిసిపోయే ఉంటుంది కదా, పాలు వేడవుతున్నాయి ఇది తీసి పెట్టిను అని అంటే, అవునండి రవ్వ లడ్లు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా, నేనైతే ఇట్లనే చేస్తాను ఇంట్లో. మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. వేడి వేడి పాలండి. రవ్వ వేయించేటప్పుడు ముందుగానే పాలు వేసేస్తే ఏమవుతుందంటే అది రవ్వ లడ్డులాగా ఎందుకో అనిపించదు అనుకుంటున్నా, నాకైతే అనిపించదు. రవ్వ కేసరిని ఉండలు చుట్టి తిన్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం క్రిస్పీగా అనిపించవు అనమాట. అంటే నేను చూసినంత వరకు, చేసినంత వరకు, మన దగ్గర ఉంటారు కదండి చేసేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. వాళ్ళు చేసేటట్టు ఏంటంటే కడాయిలోనే వేస్తూ పాలు పోసేసి బాగా కలిపేసి ఉండలు చుడతారు కదా, ఆ వేడికి ఆ రవ్వ అంతా ఉడికిపోయి రవ్వ కేసరితో చేసిన లడ్డులాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఏంటంటే ముందు తీసేసి కొంచెం వేడి పాలు రవ్వలో కలిపేసి కొంచెం డ్రై రవ్వని అట్లాగే వెట్ రవ్వని రెండింటిని కలిపి ఉండలు చుడితే ఏంటంటే కొంచెం పంటి కిందికి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా క్రంచీగా ఆ డ్రై ఫ్రూట్స్కి అవి బాగుంటుంది అని. అందుకే నేను పాలు కూడా మొత్తం పోయలేదండి, కొంచెమే పోసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. మొత్తం మెత్తపడితే మెత్తగా అట్లా ఉంటుందేమో కుక్ అయిపోయి అని నేనైతే ఇప్పుడు ఇట్లానే చేస్తాను, కొంచెం బాగుంటుంది. అసలు ఆ రోజు వంటగది మొత్తం స్మెల్ అయినండి, మా అమ్మాయి వెనకాల తిరుగుతూనే ఉంది అయిపోయిందా అని, ఆగట్లేదు. ఉండలు చుట్టేసుకున్నానండి నీట్గా, బాగుంటాయి. అట్లా అని మరీ క్రంచీగా క్రిస్పీగా ఏముండవు, కరకరలాడుతూ మాయిస్ట్గానే ఉంటాయి, జ్యూసీగానే ఉంటాయి. అట్లా కానీ మరీ ఎక్కువ జ్యూసీగా ఉండవు, మీడియంగా ఉంటాయి. పాలు మాత్రం కొన్ని పోసుకోవాలండి, వేడికి అది రవ్వ వెంటనే కుక్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా, అందుకని క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మరీ చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లాగే ఇంకేదైనా పద్ధతి ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేను చేస్తాను.
అన్ని రకాలు తెలుసుకోవాలని ఉంటుంది కదండి నాకు కూడా. మీకు ఏ రకం తెలుసో చెప్పండి, ప్రేమతో చెప్పండి, చేస్తాను. నాకు తెలిసినవన్నీ నేను కూడా చేస్తున్నాను, మీరు కూడా ప్రేమతో చెయ్యండి. రవ్వలట్లు అయిపోయినాయండి, చేసేసినాను. నెక్స్ట్ చూపించడానికి నెక్స్ట్ మళ్ళీ పడిపోయిందండి. ఆల్రెడీ స్వీట్ స్మెల్కి చీమలు రెడీగా ఉంటాయి ఎక్కడో, ఫాస్ట్గా వచ్చేస్తాయి అని మాటికి క్లీన్ చేసుకుంటానే ఉన్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఇది, గెస్ చేయండి. గెస్ చేసేస్తూ ఉంటారు. అదే ప్రిపరేషన్ కదా, కజ్జికాయలకు కూడా సేమ్ స్టఫింగ్. అంటే కొంతమంది ఏంటంటే పచ్చి కొబ్బరి బెల్లంతో మంచిగా చేస్తారు, కొబ్బరి లవ్స్ చేసి కజ్జికాయలు చేస్తారు, అదొక రకం కదా. కొంతమంది కోవాతో చేస్తారు, అదొక రకం. మనం ఇంట్లో కొంచెం చేసుకోవాలి అంటే మాత్రం ఇది ఈజీ కదా, ఒకటి దాంతో 2 అయిపోతాయి కదా. అందుకని రవ్వతో కజ్జికాయలు కూడా చాలా బాగుంటాయండి. ఒకటి అదేమో జ్యూసీగా ఉంటుంది, ఇదేమో క్రిస్పీగా ఉంటుంది. కానీ చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. బాక్స్ మూత తీసుకున్నానండి నేను, అది రౌండ్ షేప్ రావాలని. పిల్లల బాక్స్ మూత తీసుకున్నాను, ప్రెస్ చేసి తీస్తున్నాను. నా దగ్గర కజ్జికాయల మేకర్ లేదండి, నేను చేతితోనే చేసుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా చేస్తానండి చేతితోనే, అది ఎక్కడ ఉందో మళ్ళీ వెతుక్కోవాలి. ఉండాలి కానీ ఎక్కడో తెలీదు, గుర్తులేదు, ఉందో లేదో కూడా తెలీదు. మా పిల్లలు ఏది ఉంచరు. 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను స్టఫ్ని. రవ్వ అయితే అట్లాగే తినేయాలనిపించిందండి మాకు. మా పిల్లలైతే అసలు చేసిన దాకా కూడా ఆగరు, చాలా ఇష్టం వాళ్ళకి. ఫోల్డ్ చేసేసుకున్నానండి. వాటర్ లాంటిది అయితే ఏం పెట్టలేదండి నేను, స్టిక్ అవ్వడానికి. మామూలుగా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. మా అమ్మాయితో మాట్లాడుకుంటా ఉన్నా వెనకాల, వీడియో చేస్తున్నాను ఆగు అంటే కూడా పిల్లలు మర్చిపోతారు కదా, వస్తూనే ఉంటారు. ఫోల్డ్ చేసుకుంటూ కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ చేతితోనే చేసుకుంటున్నానండి, ఒకే సైజులో. కొంచెం నేను ఇటు తిప్పి చేయాల్సింది అటు తిప్పి చేసినానండి, నాకు వాల్ లేదు. కజ్జికాయ అండి రెడీ అయిపోయింది. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకోటి కూడా ఫోల్డ్ చేయటం, ఇందాక అటుపోయింది, ఇప్పుడు కూడా అటువైపే తిరుగుంది. కొంచెం కనిపిస్తుంది కదా అని స్టార్ట్ చేసినానండి. అంతే, కొంచెంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఉండటమే అండి, ఇంకే అంతకుమించి ఏం లేదు. తెలిసే ఉంటుంది మనకందరికీ. అంతేనండి, చాలా బాగుంటాయండి కజ్జికాయలు. అదేనండి అనుకున్నదేమో ఒకటి అయినాయేమో 2 అని ఫ్లిప్ అయిపోయినా, అన్ని రవ్వ లడ్లేనా ఎందుకులే ఇదే కదా అని చెప్పి కజ్జికాయలు కూడా చేసేసినాను. ఫస్ట్ వీడియోని స్వీట్తో మీ అందరికీ ఇట్లా చూపించాలి, మీకు డెడికేట్ చేయాలని అన్నీ చేసుకున్నానండి రెడీగా. ఆయిల్ కూడా అటు పక్క పెట్టేసినానండి, అది వేడవుతా ఉంది. ఇటు షిఫ్ట్ చేసేసి చిన్నగా కజ్జికాయలన్నీ వేసేసినానండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఒకదాని తర్వాత ఒకటి అంటే 4తోనే చేసుకోవచ్చు, కానీ స్పేస్ ఉంది కదా అని నేను మొత్తం వేసేసినానండి. వరుసగా వేసేసుకున్నాను అన్నీ. మంచిగా చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయండి కజ్జికాయలు అయితే నిజంగా.
చిన్నగా తిప్పుకుంటూ అటు ఇటు మంచిగా కాల్చుకోవాలండి, దోరగా, అసలు మాడొద్దు. తొందరగా అయిపోతుంది కదా అని మంట ఎక్కువ పెట్టేసినాము అంటే మాత్రం ఇంకంతే, ఆటోమేటిక్గా రంగు మారిపోతాయి. మీడియంలోనే పెట్టుకొని నిదానంగా కాల్చుకుందామండి. చాలా నిదానంగా తిప్పుతున్నాను, అవి తిరగట్లేదు. అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా కాల్చుకుంటున్నాను. ఎన్ని రకాల కజ్జికాయలు ఉన్నాయి, అందులో ఏది బెస్ట్ రకమో నాకు చెప్పండి. ఇట్లా చేస్తే బాగుంటుంది. షుగర్ సిరప్లో వేస్తారు కదా, అట్లా బాగుంటుంది. కానీ పిల్లలు ఉన్నారు కదా, మరి ఓవర్ స్వీట్ అంటే మళ్ళీ ఏదో ఒక కాంప్లికేషన్ వస్తుంది ఎందుకు అని కొంచెం తక్కువే. ఎప్పుడన్నా ఒకసారి చేస్తే మాత్రం చేస్తాంలే, కానీ మరి ఓవర్ స్వీట్ అంటే కొంచెం కష్టం కదా. అయినా కూడా చెప్పండి. కజ్జికాయలన్నీ ఫ్రై అయిపోయినాయి. మంచిగా నూనె పీల్చుకోకుండా వదిలేస్తాయండి. టిష్యూ వేస్తే చాలా బాగా వచ్చినాయి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇవి. నచ్చితే కనుక లైక్ చేయండి, నాకు కమెంట్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఇంపార్టెంట్, ముందుకు ప్రోత్సాహంలాగా ఉంటుంది. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. రవ్వని బ్రేక్ చేద్దాం అనుకున్నాను, కజ్జికాయని చేద్దామని చెప్పి షిఫ్ట్ అయినాను. కజ్జికాయ కాలుతుంది బాగా, కానీ లడ్డూని బ్రేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా, జ్యూసీగా, కొంచెం కొంచెం అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పండి కిందకి వస్తూ చాలా అంటే చాలా బాగా టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి. నెయ్యి ఫ్లేవర్ అయితే అసలు అదిరిపోయింది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మాత్రం చేసుకోండి. ఇది కాలుతుందండి బ్రేక్ చేద్దామంటే. చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, నాకు కమెంట్ చేయండి. ముందుకెళ్ళడానికి నాకు చాలా మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి.